రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు క్రీడాకారులను కోరారు. త్వరలో గద్వాల జిల్లాలో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు జరగనుండగా జయశంకర్ జిల్లా నుంచి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికైన 15 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్ క్రీడలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కొద్దిసేపు బాస్కెట్బాల్ క్రీడను ఆడి ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లిలో మరిన్ని బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేసి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు నా సహకారం ఎల్లవెల్లలా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గడ్వాల్ జిల్లాలో ఉట్నూరులో 11 నుంచి 13 తారీఖులో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల సందర్భంలో శరత్ అదేవిధంగా శ్రీకాంత్ నేతృత్వంలో మన భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి టీం కూడా మరి ఆ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క బాస్కెట్బాల్కు సంబంధించినటువంటి గేము ప్రపంచ స్థాయి గేమ్. ఇది ఒక ప్రఖ్యాత కాంచినటువంటి గేము. భూపాలపల్లి సింగరేణి గ్రౌండ్లో ఒకటే కోర్టు ఉంది. దీన్ని ఇంకా ఒకటో రెండో కోర్టులు కూడా గురుకులాలలో ఈ కోర్టును కూడా డెవలప్ చేసేటువంటి పరిస్థితి చేసి క్రీడాకారులు విద్యతో పాటు సమాంతరంగా బాస్కెట్బాల్, ఫుట్బాల్, అదేవిధంగా క్రికెట్ కానీ వాళ్ళ యొక్క ఎంచుకున్నటువంటి గేమ్ను ప్రపంచ స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బాస్కెట్బాల్ ఏదైతే ఉన్నదో క్రీడాకారులు సమాంతరంగా విద్యతో ఎదగాలని నేను క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీని బాస్కెట్బాల్కు సంబంధించినటువంటి నేను గౌరవ అధ్యక్షునిగా కూడా నేను ఎన్నికల ముందు నుంచే 2-3 సంవత్సరాల నుంచి ఉన్నా. దీన్ని గన్పురంలో ఈ జనరల్ సెక్రటరీగా శరత్ ఉన్నాడు. అదే రకంగా క్రీడాకారులు కూడా వీళ్ళు నేషనల్ స్థాయిలో కూడా ఆడడం జరిగింది. వాళ్ళను ప్రోత్సహించే కొరకు ఈరోజు బాస్కెట్బాల్ కోర్టులను కూడా అతి త్వరలో నేను 2 కోర్టులు కొత్తగా ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో భూపాలపల్లి జయశంకర్ ఫుట్బాల్ ఏదైతే ఈ యొక్క బాస్కెట్బాల్ మనం భూపాలపల్లి ఒక పేరు తెచ్చే విధంగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందాలని నేను ఆశిస్తున్నాను.